నరరూపధారుండ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వానింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వానింపగలరా నింపగలరా వరదూతలైన నింపగలరా పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నింపగలరా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇష్టపూర్వకంగా వివాహానికి అంగీకరిస్తున్నావా లేకపోతే బలవంతంగా తీసుకొచ్చారా? ఇష్టపూర్వకంగా. చూసి ఇష్టపడ్డావా చూడక ఇష్టపడ్డావా? ఉన్నాడు సార్, ముందు చూసిందో లేదో నాకు తెలియదు, ఇప్పుడు చూసిన తర్వాత ఇష్టం లేదు నేను ఒప్పుకోను కదా. ఏమ్మా ఇష్టపడ్డావా? అయితే చాలా సంతోషం, పరిపూర్ణం ఇస్తున్నాం. చెప్పకూడదా? చాలా సంతోషం. ఆయనకి ఇవ్వండి. పేతురు గారు, అయ్యా మీ అన్నయ్య గారు బలవంతంగా తీసుకొచ్చి కట్టబడుతున్నారా అతన్ని ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నావా? ఏంటిది? కష్టపూర్వకంగా. చెప్పండి, కొట్టండి. చాలా గట్టి కొట్టండి. చాలా ఆనందం బాబు, మీరు ఇద్దరు ఇష్టపడ్డారు. మీ ఇష్టాల మధ్యన మేమే మాత్రము, దేవుడు ఉన్నాడు. మీ ఇష్టాల్లో దేవుడిని పెట్టుకోండి. దేవుడు కూడా మిమ్మల్ని ఇష్టపూర్వకంగా జతపరచాలని కోరుకుంటున్నాడు. ఆ ప్రభునాన్ని బట్టి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో నేను కొన్ని వాగ్దానాలు చేసి చెప్తాము, మీరు చెప్పాలని కోరు. కాబట్టి సాంఘిక స్థితులు కానీ స్థిరమైన పునాది ఏర్పాటు వివాహము. కాబట్టి మీ స్థిరమైన జీవితంకి వివాహమే కాదు వాక్యము కూడా స్థిరంగా ఉండాలని కోరుకుంటూ ఈ వివాహాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి చిన్న ప్రార్థన సహోదరులు దైవజనులు మలిక్ బ్రదర్ గారు ప్రార్థన పూర్వకంగా చేసినట్లయితే ఈ కార్యక్రమం చేద్దాం. ప్రార్థన చేద్దాం. తాళ వంచండి. ప్రార్థన చేసుకుందాం. ధన్యవాదాలు ప్రేమ కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మా సహోదరుడైన పేతురు మరి హన్నా కోసం నువ్వు వాక్యం ఇచ్చావు. और एक दूसरे के लिए जो प्रेम किया, ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించావు. कलीसिया के सामने वो प्रकट किया है प्रभु. సంఘం ముందు దాన్ని ప్రకటన చేశాం ప్రభువా. और आज जो पति और पत्नी होने का जो ऐलान किया है, భార్య భర్తలుగా ఉండడానికి నువ్వు అవకాశం ఇచ్చావు, ప్రకటన చేశావు. अपनी लोहू के नीचे उन दोनों को लेके आते हैं ప్రభువా. అందుకొరకు వీరిద్దరిని మీ రక్తం క్రిందకి తీసుకొని వస్తున్నాం. रूह से उनको दोनों को भर दे प्रभु. ప్రభువా నీ రక్తం చేత వారికి నింపండి. उन दोनों के अंदर वो दिव्य प्रेम अगापे प्रेम हो पाए. ప్రభువా వారి లోపల దివ్యమైన అగప ప్రేమ కలిగి ఉందురుగాక. वो सकज ठीक हो पाए. ఆ శోక జోకర్లు చక్కగా ఉండునుగాక. ताकि गाड़ी कहाँ भी नहीं रोक पाएगा. ఆ బండిని ఎక్కడో ఎవరు ఆపలేరని. रप्चर तक वो आगे बढ़ते रहेंगे. ఎత్తుబాటు వరకు అది ముందుకు సాగులాగన ऐसा अनुग्रह कीजिए. అలాంటి కృపను చూపించాలి. यीशु मसीह के नाम से ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో ప్రత్యేకంగా పురుషునికి ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నేను కాదు. దేవుడి నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని అనగా హన్నాను మీ భార్యగాను చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను నల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతా కూడా ఈమెకి భర్తమై ఉందువా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అలాగనే అమ్మాయి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండేటకు ఈ పురుషుని భర్తగాను చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను నల్లక్క మీరిద్దరూ బ్రతుకు కాలమంతో కూడా ఈయనకు భార్య అయి ఉందువా? ఉంటాను. దేవునికి స్తోత్రం. ఈ ప్రశ్నలో ఏముందో తెలుసా? చాలా రకాల మాటలు ఉన్నాయి. ఏం తెలుసా? ప్రమాణాలు, ప్రేమలో కానీ ఆదరించుట విషయంలో కానీ గణపరచుట విషయంలో కానీ
బాధ వచ్చినా, బలహీనత వచ్చినా కూడా మరి వెనక్కి చూడకుండా తనకి హత్తుకుంటూ, ఆదరించుకుంటూ, ప్రేమించుకుంటూ, బాగు చేసుకుంటూ, తనకే భార్యగా ఉంటూ, తనకే భర్తగా ఉంటూ ఉండాలని దేవుడు ఈ మాటలు మీకు చెప్తున్నాడు. మీరు ఇచ్చినటువంటి ప్రమాణం బట్టి దేవుడు మీకు తోడే ఉండును గాక. ఆమేన్. సమయంలో తల్లిదండ్రులు కూడా ముందుకు వచ్చినట్లయితే వారు చెయ్యి కలిపి వారికి అప్పచెప్పడం జరుగుతుంది. తల్లి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు దూరం ఉండండి. ఫోటోలో మౌతులో చెప్పండి. మీరు మీ పేరు చెప్పి, పేతురని నేను అని చెప్పు. పేతురని నేను గట్టిగా, పేతురనే నేను, అన్న అనేటువంటి నిన్ను, అన్న అనే నేను, ఇది మొదలుకొని మన జీవితాంతరం దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగాను. ఎవరి వైపు చూస్తున్నావయ్యా? అమ్మాయిని చూసి చెప్పు, నన్ను చూసి చెప్పడం కాదు. అమ్మాయిని చూసి ఎవరి భార్య? నా భార్యగాను అంగీకరించుచున్నా ఇలాగ జరిగించునని దేవుని ఎదుట ప్రమాణం చేయించున్నాను. కుడి చేయి హస్తము పాప చేతు, ఆ బాబు చేతులు పెట్టండి. పెట్టండి. హల్లెలూయా. మేళము గుండెలు, మేళాలు ఇక్కడ ఉన్నాయి కదా, డ్రమ్స్. అలాగే అమ్మాయి కూడా మౌత్ తీసుకోమా, లెఫ్ట్ హ్యాండ్ తీసుకో. అన్నాని నేను, పేతురని నిన్ను, ఇది మొదలుకొని జీవితాంతం వరకు ఎంతవరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి. ఎవరికి లోబడాలి? పేతురు అని భర్తకి. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగాను చేసుకొనుచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. మీ చేతులు విడిచిపెట్టండి. దేవుడు జతపరిచినటువంటి బిడ్డలు ఈ సమయంలో వారి హస్తాల మీద చేయి ఉంచండి. పెద్దలు కూడా అయ్యా, ప్రభువైన యేసయ్య నీకు వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళిద్దరు తీసుకున్నటువంటి వారి ప్రమాణాలని విన్నావునైనా, చేతిలో చేయేసినైనా ఒకరు కుడి చేతి ద్వారా కుడి చేయి పట్టుకొని హృదయపూర్వకంగా నీవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు ప్రమాణం చేశారు. ఈ విధంగానే కలిసిమెలిసి వారు ఆయన హత్తుకుంటూ కలిమిలో లేమిలో కష్ట సుఖాల్లో కూడా వ్యాధి బాధల్లో కూడా నీ వాక్యమే వాళ్ళు బలపరుస్తూ విడిపోకుండా కలిసి ఈ విధంగానే జీవించాలని మేము కోరుకుంటూ నీ హస్తంలో ప్రభా ఆ బిడ్డలు దీవించమని, ఆ ప్రమాణం స్వీకారం అందుకొని ఇది మొదలుకొని నిరంతరం కూడా నీ కాపుదల నీ రక్షణ వారి మీద ఉంచమని యేసు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను వేలతో నింపయా దేవరావయ్యా. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ యొక్క ఉంగరమును ధరించుతున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలోను నిన్ను పారిభాగస్తులుగా చేసుకొనుచున్నాను. కిందకు చూసి చెప్తే ఎట్లమ్మా, మొఖం కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. ఇప్పుడు మావిడేం కరిసాడు, నల్లగా ఉన్న అందగాడాడు. ఇప్పుడు ఉండండి ఒక్క నిమిషం. ముందు ముసుగు తీయాలి కదా. చాలా తొందరలో ఉన్నాడు పెళ్లి కుమారుడు. ప్రేమతో ఇప్పుడు ప్రార్థన చేస్తాను. మరి బ్రదరు, మరి పాస్టర్ గారు ఏసుకేల్ కదా, మీరు కూడా పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత
మరి ఎప్పుడు చూసాడో లేదు చూసాడో లేదు తెలియదు కానీ ఆ ముసుగులు తీసిన తర్వాత ఉంగరం దొరికిన తర్వాత దండలు తల వేసుకోవడం జరుగుతుంది. దండలు ఏజ్కేల్ గారు పాస్టర్ గారు ఏజ్కేల్ చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతిమితిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి, ఈ దినము ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన దినము కనుక తండ్రి, ఈ దినము ఎంతో చక్కటి వర్తమానము మాకు నీ దాసుల చేత ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. వివాహం అనేది ఘనమైనదని నీ లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ దినము ప్రభా నీ కుమారుడు పేతురు అన్న విషయంలో తండ్రి, పెద్దల సముఖమందు నీ సముఖమందు ఏర్పాటు చేసిన ఈ ఘనమైన వివాహము సంఘముతో ఏర్పాటు చేసిన విధానం బట్టి అంటే అది నీ కృప ప్రభు, నీ కనికరమే తండ్రి. ఇంత ఘనమైన వివాహం జరుగుతుందని మేము ఎప్పుడు ఊహించలేదు, కానీ నీ కృపే నీ కనికరమే ప్రభు. ఈ దినము నీ బిడ్డలు ఇరువురు నూతన దంపతులను దీవించి ఆస్వాదించమని, మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని, ఇచ్చిన ప్రార్థన రాజ్యములు చేర్చుకోమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడుగుచూ ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఒకసారి మీరు తప్పుకోండి బాబు, కెమెరా మ్యాన్ ఒకసారి లేకండి, పక్కకి లేకండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మీ అందరూ కూడా చూస్తారా పెళ్లి కుమార్తెని? ఆ అధికారం ఎవరికి ఇచ్చారు? పేతురు గారికి ఇచ్చారు. ముందు ఆయన చూడాలి, తర్వాత మనం చూడాలి. ఇప్పుడు ప్రార్థన పూర్వకంగా ముసుగురు తీస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం సార్ భయపడకండి, అమ్మా వైపు చూడమ్మా ఒకసారి. చాలా చప్పట్లు కొడదాం అందరం. ఓకే, ఈ రోజుల్లో చూసారు, ఈ రోజు అందరి ముందు చూపించారు, తర్వాత ఆయన మనకు చూపించరమ్మా. ఆయన అసలు మనం చూపించరు, ఆయనే చూసుకుంటూ ఉంటాడు. ఓకే, హల్లెలూయా. చాలా సంతోషం అమ్మా. అలాగే ఇప్పుడు అబ్బాయి కూడా మౌత్ ఇస్తున్నట్లయితే ప్రేమతో తీసుకొచ్చినటువంటి వారు ఆ చిన్న ఉంగరాన్ని కూడా అమ్మాయికి తొడగలకు మౌత్ చెప్పండి కొట్టాడు ప్రభు. ఒకసారి ఇటు చూడు, ఇటు చూడండి. పట్టు పట్టు అలాగనే అబ్బాయి కూడా ఉంగరం దేవుడే ఏర్పరచిన దివ్యమైనది బంధం, క్రీస్తు యేసు సంఘమునకు పోల్చబడిన సంబంధం. దేవుడే ఏర్పరచిన దివ్యమైనది బంధం, క్రీస్తు యేసు సంఘమునకు పోల్చబడిన సంబంధం. దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా, దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా, కలసలేక సగగి కలని నిజము కవగి, ముద్దబంతి పూసని కోయిలమ్మ కూసని, ముద్దబంతి పూసని కోయిలమ్మ కూసని, ఈ బంధం నిత్యం నిలిచెనే, ఈ బంధం నిత్యం నిలిచెనే. థ్యాంక్ యూ బ్రదర్. చక్కగా మరి హుషారుగా మీరు చప్పట్లు కొట్టాలి, లేదా భోజనాలు కూడా పెట్టండి. నేను పెట్టించాను కూడా. నేను పెళ్లి జరిగినప్పుడు ఆనందంగా చప్పట్లు కొట్టాలి కదా. బాబు మీరు అడ్డేసినట్లు ఉన్నారు, వాళ్ళకి కనబడలేదు, ఇలాగ అంటున్నారు వాళ్ళందరూ. కనబడాలి కదా వాళ్ళకి. ఉన్నారు ఇక్కడ మన మధ్య ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో, దట్టమైనటువంటి అడవుల ప్రాంతాల్లో పరిచయం చేసినటువంటి సేవకులందరూ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నారు సేవకులందరూ దయచేసి పరిచయం చేసేవాళ్ళు రండి. ఏంటి వాళ్ళు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టాలి కదా, గౌరవించండి వాళ్ళు. ముందుకు రండి. ఒక్కరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. మొదటిగా అమ్మాయి వధువులు ముందు గౌరవించి దండ ఇవ్వాల్సి వచ్చున్నాము. కొడదాం అట్టుడు కూడా ఇస్తారు. పట్టుకోవడానికి కూడా నవ్వండమ్మా, కొద్దిగా నవ్వండి.
ఆ చేయి కింద పెట్టరా, ఆ చేయి పై పెట్టు, అది అలా పట్టుకో. ఇప్పుడు అమ్మాయి కూడా త్వరగా ప్రేమతో త్వరగా వేయాలని కోరుకోండి. వేయడమ్మా, డబ్బులు పట్టండి. ఎంత ప్రేమతో తొందరగా వేసిందో ఎప్పుడమ్మా ఫోటో తీశారు. అరే నువ్వు సిగ్గుపడుతున్నావు ఎందుకురా? ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు సేవకులు ముందుకు వస్తారు. ఈ సమయంలో దేవుడు ఒకటి మాట చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు, మీరు వేరు అవ్వకూడదు. ఈ రోజు మనం జతపరిచిన వారు మేం కాదు, ఆ దేవాదేవుడు ప్రభువే రక్షణ. ఆయన జతపరిచాడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా కూడా, ఇబ్బంది వచ్చినా, మనుషులు లేనిపోయిన మాటలు చెప్పి వీరి మధ్యలో దూరి కూడా దేవుల్లో జతపడ్డారు కాబట్టి దేవుళ్ళని ఎదగాలని అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా చిన్న చిన్న విషయాల్లో ఉంటే కూడా వారు ప్రోత్సహించండి. అర్థం చేసుకుని ఉండమ్మా చెప్పండి, అర్థం చేసుకుని ఆయన నీ భార్యకని చెప్పండి. అది ఆ విధంగా జతపరచండి. ఇంకా జీవితాంతరం క్షేమంగా పిల్లా పాపలతో ఉండాలని మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. సేవకులు మీరు అక్కడ ఉండిపోయారు, దయచేసి పాస్టర్ గారు బ్రదర్ రండి, పర్లేదు. ఈ సమయంలో దైవజనులు మన అయినటువంటి పాస్టర్ గారు, మన బ్రదర్ పాస్టర్ గారి పేరు బర్నబాస్ భాస్కర్ గారు ప్రార్థన చేయాలి కోరుతు. ప్రభువా, నువ్వు జతపరిచినటువంటి ఈ యొక్క వరుడు వధువును కూడా ఆయన ఎవ్వరు వేడి చేయరు. నీవు ఎందుకంటే నువ్వు జతపరిచావు. మనుషులు మేము వారి దీవెనలో నడిపించాలని ప్రార్థన చేద్దాం. నీ హస్తాలతో వాళ్ళు నాయన దీవించని ప్రార్థన చేద్దాం. మీరు తెలుగు చేస్తారు, భాషలో చేయండి, పర్వాలేదు. తెలుగులో తర్జుమా చేయండి. గొంతులో చేశారు కదా సార్, మరి నీకు తెలియదు. గొంతులో చేశారు కదా. ప్రార్థన చేద్దాం. కుటుంబ శ్రీంగ కిత్తు ఉండవు మసంతవా మహాగణుడైన ప్రియ పరలోకమందు తండ్రి, నమకి జాతేనే కన్ కుర్పం అగొర్జంగ్లేగా ఇదిగో ఈ దినమునైనా ఈ ఒక కురుహం అనే గ్రామంలో ఏనోతేనే బోబోజంగ్లేన్ బోదాంగరందోతేనే బోదాంగిడిన్ ఇక్కడ ఒక సహోదరుని సహోదరుడు మరి కూడి ఉన్నారు. నమి అదినాశ్ర మాండిన తంబేకడ దకోలించి మరి ముందు దినం అయితే వారు వారు వేరే వేరే చోట్ల ఉన్నారు. బిండో నమి అదినాశ్రతేనే రువాంశ్రతే తసన సోబే నంబాతే గాని ఈ దినమును పరలోకమందు దాయబడిన ఒక మర్మమైన వర్తమానము ద్వారా కోన్ అబే నంబాతే నమదినాన్ గమాకితం బాగుడు అంతే బిండ అబోటంగాన్ మైనాండేలే ఆ ఒక వాక్యం ద్వారా ఈ ఒక ఇరువురు శరీరాన్ని ఒకటిగా జతపరిచింది ప్రభు. అంతాసన్ గమాకితం మాతి కంబోలింగంతే బోబేనే గంతే అందుకే ప్రభు మత్తయి సువార్త ఒక వాక్యం చెప్తున్నది. ఎతెంతే కితు జోడైతే ఏదైతే దేవుడు జతపరిచున్నాడో అంతతి మండన అబాన్ సాబెంతే గంబే అది మనిషిని ఏర్పరచుకోవడం రాదని. అంతాసన్ నమి అదినాలింజరా అదే రీతిగా ఈ దినంలో కూడా తేనే బాగు బాంతానం బాంతిన మాత్రం లేగా ఈ ఒక సమయంలో ఒక ఇరువురును ఆ ఒక ఇరువురు మధ్యలో నమి అని బాగుం జబొట్టవంగ నేతేజీ ఆ ఇరువురు ఒకే శరీరంగా ఉన్నారు ప్రభు. ఏతే అని ఎంగ బాగుం జబొట్టవండేలి అలాగే ఆ ఇరువురు ఒక శరీరం అయి ఉన్నారు. నమియంతే నలే నరుకులే నకుటు కితున అబాంత బాంతెంజి ఈ సందర్భంలో మా అందరంలో కొడి ఉన్న మా సోదరుల మధ్యలో క్రీస్తు ఆమండో అల్లెంచిన అబోయ్ దవన్ అంటే అమేబన సిబ్బెనాన బతమంట ఇప్పుడు ఈ ఒక భౌతికమైన వివాహం ఎలాగైతే ఒకరికి ఒకరు ఒకే శరీరం అయి ఉన్నారో మరి అలాగే ఆత్మీకమైన మా జీవితాలు కూడా నిన్నును మాకును ఒకే శరీరంగా అయిపోతున్నాం ప్రభు. అల్లె నోడాదాగి రసీరోన తినేల నగిట్లే గమ్లెండే మేము లోకానుసారంగా భౌతికమైన వివాహం మేము చూస్తున్నాం ప్రభు. బిండో ఆలోం త్రంతం లింగన్ జంగడారే ఆశీర్వాదం క్రీస్తు అవనన పరాలన ఆశీర్వాదం సనాసైద ప్రభు. ఇప్పుడు మాకు ఆత్మీకమైన వివాహం నీతో మేము వివాహం చేయబోతున్నాం ప్రభు. కానీ ఆశీర్వాదం నంబర్ యారచుగితే నారుకుని అదిన మంత్రాంజన నవగల్ బేసిన ఆశయ్ ఆ యొక్క మాదిరిగానే ఇక్కడ మేము భౌతికమైన వివాహం మేము చూసి ఉన్నాము. అంత ఆశీర్వాదం అయంతోడే జన బబే చింతదకవా అందుకే ఆ ఒక మా ఒక వివాహం కూడా అది మేము పొందుకోతున్నామో లేదని మా ఒక ఆలోచన ప్రభు. అంత ఆశీర్వాదం అయాబరం సరలే నమస్కారాలు అనుకుర్బిస ఆ యొక్క వివాహం పొందడానికి మాకు సిద్ధపాటులో మమ్మల్ని సిద్ధపాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం ప్రభు. నమ్తేని బోయా ఈ రంజన కొన్ రంగడారం సర ఆశీర్వాదం నమస్కారాలు కొన దిగి తీసకొజా అయితే ఇక్కడ మేము ఒక సహోదరిని మేము చూస్తున్నాం. ఎన్నో దినాల నుంచి ఆలోచన కలిగి ఉంది వివాహం చేయాలని. అంత ఆస్కైన నవ్యాదినాలేగన్ ఎతితే అనోగలన్న మత అవజారైలి ఆ యొక్క ఆలోచన
ఆలోచన బట్టి ఈ ఒక దినం దేవుని కృప అది నెరవేర్చి ఉన్నది ప్రభు Ito jangan gama kita aman ranu konan abdin ade bin cerita aman prasirun selai yang le cinta itu Prabhu. అలాగే ప్రభు నీవు జగతి పునాది వేయబడక మునిపే మా గురించి కూడా ఆలోచన నీవు కలిగి ఉన్నావు ప్రభు Alle aman reng matan siko jalle najam len aman akatale na mani dolan dari jabai bai kalkal dan Prabhu. అంతేనా ప్రభు ఆ యొక్క మరి జీవ గ్రంథంలో మా యొక్క పేర్లు వ్రాయబడి ఉన్నదో లేదని మా యొక్క ఆలోచన కూడా మరి మేము కలిగి ఉన్నాం ప్రభు Aman reng nak kembali na cerita tani dolan lekun aman ran sirong na so kaya Prabhu. నీ జీవ గ్రంథంలో ఏదైతే జగతికి పునాది వేయబడి మునుపు అది వ్రాయబడి ఉన్నదో వారికి మాత్రమే నీ వివాహం చేయబోతున్నావు ప్రభు Namakan adin nalingat ni arut kun adile bata bot namji. ఈ ఒక దినమును మరి కూడి ఉన్న ప్రతి సహోదరి సహోదరులను Dene Petro do enago anna మరి ఇక్కడ పేతురు సహోదరుడు మరి అన్న సిస్టర్ను kana bagun jana badin nalingan anak jodun daleji. మరి ఆ వీరుడు ఈ దినమును మరి వివాహం జరిగి ఉన్నది Atasan boti ye kanan jalan kale nama sabin royo nagasa. మరి ఈ ఒక ఇరువురు మధ్యలో ఎటువంటి మరి ఆ ఏ ఒక మనిషి వచ్చి మరి వేర్పరచుకోవడానికి జరగకూడదు ప్రభు Kan sirong lengan do kan gama kitung aku do rukun alingan. ఈ ఒక్క వివాహంలో ఈ ఒక్క సమకూడే విధానంలో కూడా Kutum lalang kawan senayam nampak nyatam lengam le. మరి నీ యొక్క సహాయమును మరి ఈ ఒక ముగింపు వరకు మరి నీకే తోడుగా ఉండి మమ్మల్ని సహాయం చేయమని Ruang leng do tenap nomor Yesus Kristus ni garbet ne ba. పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి Amen. ఆమేన్ దయచేసి మీరు మోకరించండి బాబు మీరు ఉండండి బాబు ఈ సమయంలో దైవజనులందరూ కూడా చుట్టూ ఉండండి మోకరించండి అమ్మ ఇద్దరు కూడా వాళ్ళు మోకాలు వేయాలి. మోకాలేయండి. మీరు కొంచెం వెనక్కి జరుగురా వాళ్ళు కొద్ది బ్యాక్ ఈ సమయంలో కొంచెం వెనక్కి జరుగు. మాలిక్ గారు కొంచెం వెనక్కి జరుగు ఓకే పర్వాలేదు అంతే. అలాగే కొన్ని సేవకులు దయచేసి కొద్దిగా ఇలా రండి బ్రదర్ మాలిక్ బ్రదర్ సెంటర్ రండి అలాగే మీరు ఓదర్ గారు బ్రదర్ రండి. ఈ సమయంలో అందరూ కూడా ఒకసారి లేచి నిలబడతామా మీరు లేచి నిలబడండి ఇక్కడ దైవజనులు వీరు దేవుని సన్నిధానములు ఇద్దరు జతపడి ఉన్నారు ఆయన నామములో వీరు ఎప్పుడు కూడా ఈ విధంగానే మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి వారు జీవించాలని జీవితాంతరం వారు కూడా సుఖభోగాలతో పిల్లల పాపలతో ఉండాలని మరి దైవజనులు వాక్య సందేశం అందించినటువంటి మాలిక్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు హిందీలో అలాగే తర్జుమా మన ఓబేద్ బాబు గారు పాస్టర్ గారు చెప్తారు ప్రార్థన చేద్దాము వీరి మీద చేతులు చాపండి పెద్దవారందరూ చిన్నోళ్ళొద్దు ప్రతి ఒక్కరు చేతులు ఇటు పక్క పెట్టి ప్రార్థన చేద్దాం పెళ్ళైన వారు పెద్దవారు ఎవరండి వీరు దూరంగా ఉండగానే వీళ్ళ హస్తాలు వీరి మీద హస్తాలు ఉంచండి దేవుని దీవులు ఉండాలని ఈ దీవుల్లో పెరగాలని ప్రార్థన చేద్దాం प्यारे प्रभु यीशु मसीह आपको दिल की गहराई से फिर धन्यवाद देते हैं ప్రేమ కలిగిన ప్రభువైన యేసు హృదయాంతరంగంలో నుండి మేము ప్రార్థన చేస్తున్నాం दोबारा भाई पीटर और सिस्टर हाना को आपकी लहू के नीचे लेके आते हैं మరొకసారి పేతురు గారికి హన్నా గారికి మీ యొక్క రక్తం క్రిందకి తీసుకొని వస్తున్నాం पवित्र आत्मा से भर दे प्रभु పరిశుద్ధాత్మ చేత నింపండి जैसे तूने अब्राहम आइसक याकूब को आशीष किया था అబ్రహాము ఇస్సాకు యాకోబులకు మీరు ఎలాగైతే ఆశీర్వదించారో इन दिनों को तो तेरी सर की आशीषों से भर दे ఈ దినాలలో వీరి యొక్క పరలోక ఆశీర్వాదంతో వారికి నింపండి दुनिया में बहुत सारे डाइवर्सेस के हम देखते हैं प्रभु ప్రభా ఎన్నో విడాకుల యొక్క తగువులు మేము చూస్తున్నాం लेकिन इन दिनों को जीवन में ये नहीं होगा ప్రభా ఈ యొక్క దినాలలో వాళ్ళు జీవించినప్పుడు కూడా అటువంటి పరిస్థితి వీళ్ళకి ఏర్పడకుండా ఉండును గాక ये शादी हम आपकी वचन के आधार पर करते हैं ప్రభా ఈ యొక్క వివాహం అనేది వాక్యానుసారంగా మీ చేతుల్లో మేము పెడుచున్నాం और ये दोनों आपकी लहू से खरीदे हुए हैं ప్రభా వీళ్ళిద్దరు కూడా నీ రక్తము చేత కొనబడ్డారు इसलिए हम सारे कलीसिया उनको आपके हाथ में सौंपते हैं అందుకే సంఘమంతా కలిసి సంఘమంతా మేము వీరికి మీకు చేతుల్లో సమర్పిస్తున్నాం आप उनका अगुवाई करें మీరే వారికి నడిపించండి पवित्र आत्मा से आगे बढ़ने के लिए फजल పరిశుద్ధాత్మ ద్వారా ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి प्रभु तेरी वचन को आगे रख के నీ వాక్యానికి వారు ముందు పెట్టుకొని प्रार्थना में जियोसो के जैसा ప్రభా ప్రార్థనలోని యెహోషువ వలె परिवार के साथ आपकी वचन के सामने घुटने टिकने के लिए फजल दे ప్రభా నేను నా కుటుంబము వాక్యం ముందు మోకరిస్తామని వారు చెప్పినట్టుగా వీలు వాళ్ళగా చేయదురుగాక अवसर तक आपकी वचन में बने रहने के लिए फजल दे ఎంతపాటు వరకు వాక్యములు వాళ్ళు కలిగి ఉండుటకు సహాయం చేసేయండి उनके तेरी तेल और वाइन से भर दे प्रभु ప్రభా నీ ద్రాక్ష రసము నీ యొక్క నూనె చేత వారికి నింపండి उनका जीवन मुकासमा की आधार पर हो पाए వారి జీవితాలు యొక్క ప్రత్యక్షత మీద ఆధారపడును గాక दोनों को सब लोग देखेंगे प्रभु। यीशु और कलीसिया को देख पाएंगे सामने ప్రభా ఈ దినాలలో వారికి చూసినప్పుడు యేసుని సంఘాన్ని గుర్తించుటకు సహాయం पति దయచేయండి पत्नी होना है तो ऐसे होना चाहिए ప్రభా భార్య భర్తలు అంటే ఇలా ఉండాలని చెప్పుకుందురు గాక ऐसा एक प्रभावित जीवन जीने के लिए
भाई पीटर और सिस्टर हाना को आशीष कीजिए। అలాంటి ప్రభావితమైన జీవితం జీవించడానికి మరి పేతురు గారికి హన్నాకి మీరు దీవించండి। सारे आदर महिमा आपकी हो। సమస్త మహిమ ఘనత మీకే కలుగును గాక। शैतान कोशिश करेगा उनको तोड़ने के लिए, సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు వాళ్ళిద్దరికి విడదీయాలని, अलग करने के लिए, వాళ్ళు దూరం చేయడానికి। लेकिन आपका वचन है प्रभु, కానీ నీ వాక్యమై ఉన్నది ప్రభు, जिनको आपने जोड़ा है నువ్వు ఎవరినైతే కలిపి ఉన్నావో और जिनका बीच में आप तीसरा है प्रभु, ప్రభా మూడో వ్యక్తిగా నువ్వు ఎవరి జీవితాల్లో ఉన్నావో कोई भी उनको अलग नहीं कर వారికి ఎవరు తెంపలేరు, విడదీయలేరు ప్రభు। सकता। वचन में हम देखे 3-4 कॉर्ड कैनॉट बी इजीली ब्रोकन। వాక్యంలో మేము చూసి ఉన్నాం ప్రభా, 3 పేటల తాడు తెగడం కష్టము కదా అని రాయబడి ఉంది। ये दोनों नहीं है प्रभु, వారు ఇద్దరు మాత్రమే కాదు ప్రభా, दोनों के साथ आप है तीसरा। ఆ ఇద్దరితో సహా మూడో వ్యక్తిగా నువ్వు ఉన్నావు ప్రభా। आपके साथ इस पारिवारिक के जीवन में और जयवंत होंगे प्रभु। ప్రభా నీతో కూడా ఈ కుటుంబ జీవితాల్లో వారు జీవంతం పొందుదురు గాక। आज से रप्चर तक हमेशा आपके साथ बने रहने के लिए दोनों को फजल। ప్రభా ఈ రోజు నుండి ఎత్తబాటు వరకు మీతో కలిసి నడుచుటకు సహాయం దయచేయాలి। वो यीशु मसीह के नाम से मांगते ప్రభా యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము, हैं। ఆమేన్। దయచేసి ఈ సేవకులందరూ కూడా మీ స్థానాల్లో కూర్చున్నాము। ఈ సమయంలో దగ్గర ఈ యొక్క రిజిస్టర్ గా వారికి సంతకము అంటే వారికి సర్టిఫికేట్ ఇవ్వబోతున్నాను। మరి తల్లిదండ్రులు, వారి పెద్దలు, సాక్షులు ఇక్కడికి వచ్చినట్లయితే వారి ఇరువురి సంతకాలు తీసుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని మరి మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాము। ఈ ఆరాధనకు యోగ్యుడని యేసయ్యా, మహనీయుడా మహనీయుడా మహోన్నతుడా, శూన్యములోనే సృష్టిని చేసిన యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడు నీవే యేసయ్యా। చూడండి ఒకసారి చూడండి అలా ఇంకో ఉంది జలములపై అల్లాడిన ఒకసారి చూడమ్మా, దేవుడవు నీవు, సర్టిఫికేట్ పెట్టాము। చల్లపూట ఆదాముతో మాట్లాడిన దేవుడవు, చూడండి అలా చూడు అలా చూడండి। జలములపై అల్లాడిన ఆత్మదేవుడవు నీవే, చల్లపూట ఆదాముతో మాట్లాడిన దేవుడవు, పాపమును ద్వేషించిన పరిశుద్ధ దేవుడవు నీవు, పాపమును ద్వేషించిన పరిశుద్ధ దేవుడవు నీవే, శూన్యములోనే సృష్టిని చేసిన యేసయ్యా। సహోదరుడు ఆంధ్రే ఎక్కడున్నా ఒక పాట పాడాలని ముందుకొచ్చి కోరుతున్నాం।